ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో మొదలైన రోడ్ల విస్తరణ, ఆనందంలో మునిగిన నంద్యాల ప్రజలు, పనులను పరిశీలించిన మంత్రి అఖిల. నంద్యాలకు పట్టిన శని ఈ రోజుతో తీరిందని ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నంద్యాల మండలంలో యువనేత భూమా ఆశీర్వాద యాత్రకు జన నీరాజనం. భూమా ఆశయాలు నెరవేర్చి నంద్యాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్న భూమా. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామన్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లో కారును ఢీకొన్న లారీ, 4గురికి తీవ్ర గాయాలు. దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న నంద్యాల రోడ్ల విస్తరణ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కలల సాకారంలో మొదటి పని ప్రారంభం కావడంతో అటు భూమా అభిమానులు, కార్యకర్తలతో పాటుగా ప్రజలు ఆనందోత్సవాలలో మునిగిపోయారు. శ్రీనివాస్ నగర్ నుండి ప్రారంభమైన రోడ్ల విస్తరణ పనులను మంత్రి అఖిలప్రియ తన కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన వారికి వెంటనే నష్టపరిహారం అందిస్తామన్నారు. నంద్యాల పట్టణంలో మొదలైన రోడ్ల విస్తరణ పనులను పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా కుటుంబ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాలలో రోడ్ల విస్తరణ జరుగుతుందా అని చాలా మంది అనుకుంటున్నారని, ఈ రోజు రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నకల నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నంద్యాల పట్టణంలో గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, విస్తరణ ప్రారంభం కావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తిరుపతి, విశాఖపట్నంలో లాగా నంద్యాలలో రోడ్లకు ఇరువైపులా ఫుట్పాత్ ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బ్రతికి ఉంటే చాలా సంతోషపడేవారని, ఆయన లేకున్నా ముఖ్యమంత్రి భూమా చివరి కోరికలు తీరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నంద్యాల రోడ్ వైడనింగ్ అంటే చాలా మంది ఇది సాధ్యమా కాదా అని చెప్పి ఒక డౌట్ ఉండింది. నంద్యాల ప్రజలు కూడా నమ్మాలంటే కూడా మరి డౌట్ పడ్డారు. ఈరోజు రోడ్ వైడనింగ్ అనేది పెద్ద స్థాయిలో స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. కొన్ని షాపులు కూడా కొట్టేయడం జరిగింది. మరి గతంలో కూడా రోడ్ వైడనింగ్ చేస్తున్నప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఫరూక్ గారికి మరి ఇవ్వలేదు అని చెప్పి కూడా నోటీసులు ఇవ్వలేదని కూడా కొన్ని విమర్శలు రావడం జరిగింది. ఈరోజు పొద్దున ఆయన ఫోన్ చేసి ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ నా సైడ్ నుంచి ఉంటే మీరు ఇమీడియట్ గా కూడా అవి తీసేయవచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి. ఈ రోజు మరి రోడ్ వైడనింగ్ అనేది ప్రతి ఒక్కరి కళ. భూమా నాగిరెడ్డి గారితో పాటు ఈ రోజు ప్రతి ఒక్కరి కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోడ్డు వైడనింగ్ ఈ రోజు ఎవరైనా నంద్యాల పట్టణంకి వస్తే చాలా ఇరుకుగా, తర్వాత వెహికల్స్ తిరగాలన్నా, మహిళలు తిరగాలన్నా అక్కడే పందులు అన్ని గజిబిజిగా మరి ఉండడం జరిగింది. ఈ రోజు రోడ్ వైడనింగ్ జరగడము, ఎండ్ టు ఎండ్ రోడ్ వేసి ప్లాట్ఫామ్ పెట్టి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక ఏదో మాట చెప్పి వెళ్ళిపోకుండా ఎండ్ టు ఎండ్ రోడ్ వేసి, డ్రైన్స్ వేసి, మరి దానికి సెంట్రల్ లైనింగ్ అంతా కూడా చేసి నీట్ గా చేయాలని వైజాగ్, తిరుపతిలో ఎలా చేశారో ఆ విధంగా నంద్యాల కూడా చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు ఉండింటే ఇంకా చాలా సంతోషపడేవారు. కానీ ఆయన లేకపోయినా కూడా ఈ రోజు ఆయన కళలు నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం సాధించి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ రోజు షాపులు కొట్టేస్తున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి నవ్వి నమస్కారాలు పెట్టి మాకు చాలా సంతోషంగా ఉందమ్మని వాళ్ళు కూడా చెప్పడం అనేది, మరి వీళ్ళందరూ కూడా ఎంత సపోర్ట్ ఇస్తున్నారో ప్రజలందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు బయట నిజంగా జరుగుతుందా అని చెప్పి చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. మరి వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కోరికలు నెరవేరాయి. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు మొదలుపెట్టగానే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. నంద్యాల పట్టణాన్ని గత 30 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న సమస్య రోడ్ల విస్తరణ. నంద్యాలలో దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాలను ఎలా చూడాలనుకున్నారో ఆ కోరికలు భూమా కూతురు మంత్రి అఖిలప్రియ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ రోజు చాలా సంతోషంగా ఉందని తమ మనసులోని మాటను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నంద్యాలలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని మేధావులు ప్రజలు అనుకుంటున్నారు. 10 సంవత్సరాల శిల్ప అవినీతి పాలన కావాలా, 3 సంవత్సరాల భూమా అభివృద్ధి పాలన కావాలా అని ప్రజలు తమ గుండె మీద చెయ్యి వేసుకుంటే వారికే అర్థమవుతుందని మేధావులు అంటున్నారు. తాను చనిపోయిన నంద్యాల అభివృద్ధి పనులు జరుగుతుంటే భూమా నాగిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుందని ప్రజలు తమ మనసులోని మాటను వినిపిస్తున్నారు. నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గూవలుగా ఎగిసిన రోజు, గూవలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గూవలుగా ఎగిసిన రోజు, గూవలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. మా షాపులు రోడ్డు మీద ఉన్నాయి, మేము సంతోషంగా ఇస్తున్నామన్నా. మా బావగారు అందరం కలిసి కూడా మేము సంతోషంగా ఇస్తున్నాం. పెద్దల ఆస్తులు పోనీ ఎవరితో పాటు మనం పోవాలంటే బాధపడకూడదు. అది ఎందుకంటే మనం అందరం 10 మంది కోసం మనం చూసుకోవాలి. అది ఈరోజు చాలా సంతోషమైన దినం. కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి ఆశయాలకు ఆయన గతం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఆయన కోరిక ముఖ్యంగా నంద్యాల పట్టణం సుందరీకరణ కావాలా, నంద్యాల ఉన్నటువంటి ఇరుకైన రోడ్లను రోడ్డు వైడింగ్ చేసి
తర్వాత పేద ప్రజానీకానికి ఇళ్ళ స్థలాలు కావాలని చంద్రబాబు నాయుడుతో కోరుకొని ఆ కోరిక మేరకే ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజే దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈ రోడ్డు వైడింగ్ అయితేనేమి ఇళ్ల స్థలాలకైతే కూడా కేటాయించడం కూడా జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ నాయకులు ఎన్నికలు వచ్చినాయి, ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డబ్బులు వచ్చినాయంటున్నారు. కానీ మన కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి బ్రతుకున్న కాలంలోనే 500 కోట్ల రూపాయలు ఈ స్థలాలు కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇది నంద్యాల ప్రజలకు కళ లాంటిది. ఈ కళ దాదాపు 30 సంవత్సరాల నుంచి తీరక ఈరోజు భూమా నాగిరెడ్డి ఆశయ సాధనతో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ యొక్క రోడ్డు వైడింగ్ కూడా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాకు తగ్గట్టుగా ఈ పట్టణం లేదు కాబట్టి ఈ పట్టణాన్ని ఎలాగైనా సరే ఎంతోమంది కుయుక్తులతో నిలబెట్టాలని గతంలో చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు డబ్బులు తీసుకొని ఈ రోడ్డు నిర్మాణాన్ని వెడల్పు చేయకుండా పోవడం జరిగింది. కానీ భూమా నాగిరెడ్డి గారు ధైర్య సాహసాలతో 1 రూపాయి కూడా తీసుకోకుండా ఈ రోడ్డు నిర్మాణానికి చంద్రబాబును ఒప్పించి చంద్రబాబుతో డబ్బులు శాంక్షన్ చేపించి ఈరోజు నంద్యాల పట్టణాన్ని సుందరీకరించడానికి దోహదపడినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి లక్షలాది మంది ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. చాలా మేలు. రోడ్ వైడింగ్ జరగడం వల్ల కొన్ని ప్రాణాలు కోల్పోయినారు చాలా మంది. దాని వలన రోడ్ వైడింగ్ జరుగుతుంది కావడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది చాలా సంతోషమైన రోజు. నంద్యాలలో రోడ్ వైడింగ్ వలన చాలా మందికి హ్యాపీగా ఉన్నారు. జనాలు కూడా దీనివల్ల అపోజిట్ చేయడం లేదు, అందరూ దీనికి హర్షగతంగా ఇస్తారు. భూమా నాగిరెడ్డి గారి ఆశయాలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇది కేవలం భూమా నాగిరెడ్డి కృషి వలన ఇది నంద్యాలకు మేలు జరుగుతుంది. ఇళ్ళ నుంచో కొడతామని ఈ కోరిక నిలబెడుతుంటే చాలా సంతోషం ఉంది. మన డిప్యూటీ మంత్రి అవడం ఈ ఆదేశం. ఇప్పుడు భూమా నాగిరెడ్డి కోరిక నెరవేరుతుంది. ప్లస్ అలాగే నంద్యాలకు మంచి రోజులు రావాలని మేము అనుకుంటున్నాం. ప్రజలంతా దీన్ని ఆనందంగానే స్వీకరిస్తున్నారు. ఎవరు కూడా వద్దు అని ఎవరు కూడా అడ్డం చేయడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంది. గ్రహణం ఒక చంద్రగ్రహణమా సూర్యగ్రహణం అంటారు, ఆ గ్రహణంలో నుంచి బయటకు వచ్చినట్టుంది నంద్యాల పడిన ప్రజలకు. ఈ రోడ్ కట్టడం అని చెప్పి మేము పిల్లప్పటి నుంచి ఇప్పటికి మా పిల్లలు కూడా పుట్టినారు. ఇంకా పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది, కానీ రోడ్ కటింగ్ కాదనుకుంటుంది. కానీ భూమా నాయుడు ఆచరణలో రోడ్ కటింగ్ ఇలా జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. నంద్యాల పడిన ప్రజలకు ఇప్పుడు చాలా వరకు చాలా కష్టం, కానీ రాబోయే కాలంలో చాలా ఫ్రీగా ఉంటుందని నా మనస్ఫూర్తిగా. మరి వనగా నంద్యాల ఇప్పుడు తయారవుతుంది. ఎవరే కానీ అడ్డం రాకుండా భూమా నాగిరెడ్డి ఆశ్రమం ఆయన ముఖ్యమైన కోరికలు ఇవి. అందరం బాగుపడతాము, ఒకరు చెడిపోయేది అనేది ఉండదు. నెంబర్ 1గా మనం అందరము ముందుకు వచ్చి చేపిద్దాం. గారి అలా నెరవేరుతుంది. ఎన్నాళ్ళ నుంచో చేస్తామంటున్నారు, ఎన్నికపోతా ఉంది. ఇప్పుడు మొదలు పెట్టినారు, చాలా సంతోషము. రోడ్లకు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది. నాగిరెడ్డి గారి ద్వారా ఇప్పుడు నెరవేరుతుంది. ఈ రోడ్డు విస్తరణ అనేది చాలా మంచి పని. నాగిరెడ్డి గారి కళ నెరవేరబోతుంది. ఆయన ఆత్మశాంతి కలగాలని నంద్యాల ప్రజలు కోరుకుంటున్నారు. జై భూమా, జై జై భూమా. బాగా నంద్యాల డెవలప్మెంట్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఎంతోమంది చేసి అబద్ధాలు చెప్పి నాయకులు పోయినారు. కానీ ఇప్పుడు మాత్రం భూమా నాగిరెడ్డి మంచి పని చేసినాడు కాబట్టి కోరుకుంటాడు. నంద్యాల అభివృద్ధి భూమా నాగిరెడ్డి తరఫున నంద్యాలకు డెవలప్ మంచి రోజులు వచ్చినాయి. ఇప్పుడు జరిగే పనులు అన్ని మంచి పనులు జరుగుతాయి. భూమా నాగిరెడ్డి ఓటేసి గెలిపించాలి. సందుల్లో ఈరోజు భూమా నాగిరెడ్డి అనుకున్నట్టు రోడ్డు విస్తరణ జరిగింది. భూమా నాగిరెడ్డి బతుకున్నప్పుడు ఈ కార్యక్రమానికి ఎవరు అడ్డుపడినారో ప్రజలందరికీ తెలుసుకొని ఈ భూమా నాగిరెడ్డి ఏదైతే కోరుకున్నారో ఆ పనులు జరుగుతున్నాయి. అందరూ భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటేసి గెలిపాలని కోరుతారు. కూడా స్టూడెంట్స్ చాలామంది చనిపోయినారు. అయినా సరే భూమా నాగిరెడ్డి ముందుకు వచ్చి రోడ్డు విస్తరణ చేయాలని ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. దాని తర్వాత కూడా ఆ కార్యక్రమాన్ని మళ్ళీ అడ్డుకొని అలా ఆపేసినారు. కానీ ఈరోజు ఎవరు అడ్డం వచ్చినా అడ్డం రాకపోయినా కానీ ఈరోజు
ఆ కార్యక్రమానికి భూమా నాగిరెడ్డి సార్ ఆశలను భూమా అఖిలప్రియ గారు నెరవేరుస్తున్నారు. చేయని పని ఈరోజు మనకు నంద్యాల బాగా ఎంతో డెవలప్మెంట్ చేసినాడు. ఆయన బిడ్డ కూడా బాగా అఖిలప్రియ కూడా బాగానే పనిచేస్తుంది. నంద్యాల కాదు పల్లెటూరులో కూడా బాగా అందరికీ బాగానే సౌకర్యం చేస్తున్నారు. ఇది అందరికీ నంద్యాల తరఫున మనం కృతజ్ఞతన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి లెల్లెలా రుణపడి ఉంటామని మనం తీసుకుంటున్నాం. ఆయన లేని లోటు మనకు చాలా అన్యాయము. ఇప్పుడు బిడ్డ కూడా ఆయన లోటు తీస్తాదని మేము అందరం ఆశిస్తున్నాము. ఈరోజు అభివృద్ధి కార్మికుల ఏవే కానీ నంద్యాల పట్టణంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈరోజు ఎందుకంటే భూమనాయుడు గారు చాలా ఆయన కోరిక ఈరోజు నెరవేరింది. శిల్పామోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు కూడా ఉండి ఏమీ చేయలేదు, నంద్యాల అభివృద్ధి చేయలేదు. ఆయన అభివృద్ధిని అడ్డుకున్నాడు, ఇంకా చేయకుండా ఈరోజు భూమనాయుడు చనిపోయినాక మా అఖిలప్రియ గారు కానీ బ్రహ్మానంద రెడ్డి గారి వారు సార్ అయితేనే కానీ అంతా వాళ్ళ కోరిక నెరవేరి ఈరోజు రోడ్డు కటింగ్ చేయబోతున్నారు. చేసి ప్రజలకు మంచిగా ఉండాలి, రోడ్లు ఎల్లెలుపు ఉండాలి అని చేస్తున్నారు పనులు. 10 మంది బాగా ఉండాలి, రోడ్లు అభివృద్ధి చెందాలి, ప్రజలకు బాగా అందుబాటులో ఉండాలి మనం అని అఖిలప్రియమ్మ గారు అయితేనేమి, బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, కాలువ శ్రీనివాస గారి, ఏవి సుబ్బారెడ్డి గారు అయితేనేమి, ఫారూక్ గారు అయితేనేమి, అంత ఫిరోజ్ గారు అయితేనేమి ఈరోజు ఎన్నంటే ఉండి ప్రజలకు బాగా అన్ని సౌకర్యాలు చేసుకుంటూ కూడా పనులు బాగా చేసుకుంటూ కూడా పోతున్నారు. కాబట్టి ఈరోజు భూమా చక్రపాణి రెడ్డి గారు శిల్పామోహన్ రెడ్డి అంటున్నాడు, నేను అభివృద్ధి పనులు చేశాను. నంద్యాల ఎక్కడ చేశారు అభివృద్ధి పనులు చూపించండి, నంద్యాల అభివృద్ధి పనులు చూపించండి. నంద్యాల ఎక్కడ చేశారో ఎక్కడ చేయలేదు. ఆయన ఏ పనులు చేయకుండా అడ్డపడతాడు, అన్నింటికీ అడ్డపడవచ్చాడు. ఆయన వాళ్ళు దోసుకుని తిండికి సరిపోయింది. మాకు ఈరోజు నంద్యాల అభివృద్ధి అంటే ఈరోజు భూమనాయుడు గారి వల్ల మాకు అభివృద్ధి ఉంది. విన్నపం అభివృద్ధి కార్యక్రమంలో అడ్డుపడకూడదు. మా విన్నపం అభివృద్ధి చేసేటప్పుడు ఒక నాయకునిగా నాయకుని ఉన్నావు, నువ్వు నాయకుడు చేయలేనప్పుడు మేము మా నాయకుడు చేస్తున్నాడు. ఈరోజు నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టడం చాలా సంతోషము. ఇది ఇలాగే కొనసాగించి రోడ్ల విస్తరణ చేపట్టి నంద్యాలను నందనంగా చేయాల్సింది దివంగత భూమనారెడ్డి ఆశయం నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పటికీ ఆపకుండా నిరంతరం ఇలాగే సాగించి రోడ్ల విస్తరణ చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. భూమనారెడ్డి గారు మంచి పని చేసినారు. ఈ రోడ్డు విస్తరణ చేసినందుకు రోడ్డు చాలా ఫ్రీగా ఉంటాయి, బాగా తిరగచ్చు. స్కూల్ పిల్లలు కూడా స్కూల్ పోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంటారు, తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. చాలా సంతోషమైంది ఈరోజు నెరవేర్చింది. కానీ ఇంకా మన నాగిరెడ్డి గారు చేసిన అన్ని పనులు చేసి ఇంకా చాలా సంతోషం అవుతుంది, చాలా గర్వకారం. ఏం లేదమ్మా, ఇన్ని ఏళ్ళ నుంచి నా పెళ్ళై 30 సంవత్సరాలైంది. నంద్యాలలో చాలా బాధపడుతున్నాం, ఎంతో మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇన్నాళ్ళకి మన భూమన్న మంచి పని చేసినాడు, ఆయన మనశ్శాంతి కలగాలి. కానీ నంద్యాల నందనవనం అవుతుంది, సంతోషకరమైన విషయము. కానీ దేవుడు మనకు మేలు చేస్తాడు. నా కన్నులుగా నంద్యాల డెవలప్మెంట్ అవుతుంది. నంద్యాల చిరకాల కోరిక రోడ్ల వెడల్పు విస్తరణ భూమనారెడ్డి గారి చిరకాల కోరిక చాలా రోజుల తర్వాత నెరవేరుతుంది. అప్పుడా అని అనుకుంటున్న ప్రజలకి ఇప్పుడు రోడ్డు వైడనింగ్ వల్ల ఎంతో ఊటరగలుగుతుంది. భూమనారెడ్డి చిరకాల ఆశ నెరవేరుతుంది. భూమనారెడ్డి గారి ఆశయం మేరకు ఈరోజు నంద్యాలలో రోడ్డు వైడనింగ్ కార్యక్రమం జరుగుతుంది. మేము ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగాము, కానీ ఫస్ట్ టైం ఇట్లా రోడ్డు వైడనింగ్ చూడటము ఇది చాలా నంద్యాల డెవలప్మెంట్కు శుభసూచన. నంద్యాల రోడ్ వైడనింగ్ ఈరోజు నంద్యాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్నటి వరకు మాట చేస్తారో లేదో అని అనుమానంగా ఉన్నారు. ఈరోజు ఫీల్డ్లో దిగి అందరూ రోడ్ కటింగ్ చేస్తుంటే భూమనారెడ్డి చేసిన పనికి చాలా సంతోషపడుతున్నారు. అందరూ ఎట్లా సంతోషపడుతున్నారంటే ఆయన ఆత్మ శాంతించాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నంద్యాల ప్రజలు. అఖిలమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాజీ మినిస్టర్ ఫారూక్ గారు కానీ దీనికి మనకు నా ప్యాకేజ్ కానీ కొట్టుకోండి, రోడ్ వైండింగ్లో నా తరఫున నేను కానీ మీకు కోఆపరేట్ చేస్తున్నా అని అందరు చెప్పారు వాళ్ళు. కానీ దీనికి ఏవి సుబ్బారెడ్డి గారు కానీ చాలా అందరితో రూములతో ఓనర్లతో మాట్లాడినారు. అందరూ వచ్చి ఈరోజు అఖిలమ్మ గారు రోడ్ వైండింగ్ అదే పనిగా శ్రీనివాస్ సెంటర్ నుంచి మన పద్మావతి నగర్ ఆర్చి వరకు పాదయాత్ర చేసి అందరితో వాళ్ళ దీవెనలు తీసుకొని అందరితో సంతోషపడుతున్నారని అన్ని షాపులతో మాట్లాడుకుంటూ వచ్చారు. చాలా అందరూ సంతోషంలో ఉన్నారు. వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది, ఏం మనకు ఇబ్బంది లేదు. నంద్యాలలో రోడ్డు వైండింగ్ వలన పట్టణం అంతా ఒక పండగ వాతావరణం లెక్క ఈరోజు
మన ఇంట్లో వచ్చేసి ఓల్టోనే ఒక్క పేషెంట్కి తీసుకుపోవాలంటే కనీసం అంటే ఒక అర్ధ గంట పడుతుంది. లోపల నుంచి నరిగడ్డ మాల్దార్పేట నుంచి తేవడానికి నేషనల్ హైవేస్ వరకు హాఫ్ అన్ అవర్ పడుతుంది. అట్లాంటిది ఇప్పుడు రోడ్డు వైండింగ్ జరుగుతుంటే చాలా సంతోషం ఉంది. మనకి ఒక పండగ మాదిరి ఉంది. ఈరోజు ఎలక్షన్లో ఏం హామీ ఇచ్చారో, ఈరోజు నాగిరెడ్డి గారు ఏం హామీ ఇచ్చినారో ఆ హామీ అఖిలప్రియ మేడం గారు, ఎండిటి ఫారూక్ గారు, ఏవి సుబ్బారెడ్డి గారు, నౌమాన్ సార్ గారు ఒక దాటి మీద ఉండి ఈ నంద్యాలకి అభివృద్ధి కంపల్సరీ జరుగుతుంది. చాలా మంది చెప్పినారు జరగదు అభివృద్ధి అని. ఒక నాగిరెడ్డి వంశంకే శాశ్వతం అవుతుంది. అది అభివృద్ధి చెందాలంటే ఎవరితో సాధ్యం కాదు. ఇది ఛాలెంజ్ లెక్క తీసుకున్నారు వాళ్ళు. నలుగురికి మేలు జరుగుతుందంటే ఎనికి జరగరు వాళ్ళు. కంపల్సరీ నంద్యాలు స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారు అంతే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రోడ్డు వైండింగ్ నంద్యాలలో చేపట్టినారు. 40 ఏళ్ళ నుండి ఎవరు కూడా చేయలేని పని ఇప్పుడు చేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు. మనకు అభినందిస్తున్నాను. నేను మంచి పని చేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారు. నాగిరెడ్డి గారు ఆయన ఆశయాలు నెరవేరుతున్నారు. ఇప్పుడు సీఎం గారు మన కళలు కూడా నెరవేరుతున్నాయి. ఇప్పుడు సీఎం గారు భూమా నాగిరెడ్డి గారి ఆశయాలు నెరవేరుతున్నాయి. ఇప్పుడు రోడ్లు డెవలపింగ్ చేయడంలో 10,000 ఇళ్ళు అన్నారు, 13,000 ఇళ్ళు కూడా కడుతున్నారు సీఎం గారు. ఆ ఆశయం కూడా నెరవేరుతుంది. భూమా నాగిరెడ్డి సచివై కూడా ఆ ఆశయం నెరవేరుస్తున్నారు సీఎం గారు. నంద్యాల మండలంలో యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి ఆశీర్వాద యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. మండలంలోని ఊడుమాల్పురం, వెంకటేశ్వరాపురం, చాప్రేవుల గ్రామాలలో యువనేత ఆశీర్వాద యాత్ర సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాల సాధన కోసం కృషి చేస్తానన్నారు. ప్రజలు పడుతున్న బాధలను చూశానని, వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పాటుపడతానన్నారు. దివంగత ఎమ్మెల్యే కోరిక మేరకు సీఎం చంద్రబాబు నంద్యాల, గోస్పాడు, నంద్యాల పట్టణానికి 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. అభివృద్ధి కోసం టీడీపీకి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా యువనేత ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు అంకితం అయినదెవరు, పగలు రేయనక పాటు పడిందెవరు, ఈ అర్ధ శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు, అఖిలాంధ్ర ప్రజల మదిలో అభిమాన నేత ఎవరు, జనం కొరకు, జాతి కొరకు, నీతి కొరకు, రైతు కొరకు, జనం కొరకు, జాతి కొరకు, నీతి కొరకు, రైతు కొరకు, శుభ్రమైన గాలి కొరకు, స్వచ్ఛమైన నీతి కొరకు, పరిశ్రమల బాగు కొరకు, పాడి పంట సాగు కొరకు, తెలుగు కొరకు, వెలుగు కొరకు, పేద జనుల ప్రగతి కొరకు పాటుపడిందెవరురా, తెలుగు తల్లి సాక్షిగా, భరతమాత సాక్షిగా, గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా, గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా, ఓటరా. ఎవరు 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 అంకితం అయినదెవరు, పగలు రేయనక పాటుపడిందెవరు, నాలుగేళ్ల పాలనలో గొప్ప మార్పులెన్నో తెచ్చి ప్రతిరోజు ప్రతి క్షణం కృషి చేసిందెవరు, పల్లెటూళ్ళు పట్టణాల పరిశుభ్రత పెంపొందగా ప్రజలకు పిలుపిచ్చి శ్రమదానం చేయించిందెవరు, ఏసీ రూములు వదలి ఎండలోన తిరిగి వాడవాడలో నడిచి వానలోన తడిసి ఊరి మధ్య రచ్చబండ సచివాలయ వేదికగా దారి పక్క చెట్టు నీడ
ప్రజల వద్దకే పాలన తెచ్చిన ప్రతిభావంతుడు. పని చేసే ప్రతి ఒక్కరికి స్నేహితుడు, సేవకుడు అని గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా. ఓటరా ఎవరు 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 అంకితం అయినదెవరు, పగలు అనక పాటుపడిందెవరు. కురిసే ప్రతి వాన చినుకు వినియోగించాలని నీటి వనరులుగా వానని మార్చుతున్నదెవరు. కుంటలు బ్రతుకులు ఇరుకు ఇరుకు రహదారులు రాష్ట్రమంతటా బాగు చేయిస్తుందెవరు. జన్మభూమి సేవకై జాతికి పిలుపిచ్చి జనంలోకి వచ్చి చైతన్యం తెచ్చి రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న పెద్దలు పేదలు అందరూ సమానులేనని పురపాలక సంఘ డైరెక్టర్ కన్నాబాబు అన్నారు. మంగళవారం నంద్యాల రోడ్ల విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోతున్న బాధితులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, పురపాలక సంఘ డైరెక్టర్ కన్నాబాబు, పట్టణ ప్రణాళిక డైరెక్టర్ రఘు, నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి, R&B ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. పురపాలక సంఘ డైరెక్టర్ కన్నాబాబు మాట్లాడుతూ రోడ్ల విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన వారి జీవనోపాధులకు ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయంగా జీవనోపాధి కల్పించుతామన్నారు. గాంధీ చౌక్ నుంచి పెద్దాసుపత్రి వరకు 60 అడుగులు మరియు 80 అడుగుల విస్తీర్ణతో రోడ్ల విస్తరణ జరుగుతుందని అన్నారు. గతంలో పాతపట్టణం నుంచి వచ్చిన వినతులను అనుసరించి క్షేత్రస్థాయిలో పరిశీలించామని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా సేకరించామని, తర్వాతనే ప్రభుత్వ ఆదేశానుసారం విస్తరణ చేపడుతున్నామన్నారు. ఆస్తులు కోల్పోయిన వారికి TTR ఇస్తామని, జీవనోపాధులు కల్పించుతామని అన్నారు. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న ఆస్తుల యజమానులు మాట్లాడుతూ, మేము వ్యాపారంపైనే జీవనం సాగిస్తున్నామని, వ్యాపారాలు తప్ప ఏ పని చేయలేని స్థితిలో ఉన్నాం, కావున రోడ్ల విస్తరణ విరమించాలని, మా ఆస్తులకు ప్రత్యామ్నాయ ఆస్తులు కల్పించాలని, TTR పత్రాలు కాకుండా నగదు రూపేణా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంకు రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న ఆస్తుల యజమానులు హాజరయ్యారు. మనకి నంద్యాలలో ఏదైతే రోడ్డు ఉందో 3.8 కిలోమీటర్ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు వైడనింగ్కి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు, అదే రకంగా ఈ భూమికి సంబంధించినటువంటి అన్ని విలువకు సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటి నుంచో నంద్యాల ప్రజలు ఎక్కువ మంది కోరుకుంటున్నటువంటి తీర్చవలసిన సమస్య. దానికి సంబంధించి గత సంవత్సరమే దీన్ని చేయాల్సింది. ఈ సంవత్సరం దీనికి ప్రభుత్వం ఆల్రెడీ మంజూరు చేయడం మనం ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే దీనిలో పోయే వాళ్ళందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. దాని ప్రకారం చాలామంది ఇక్కడ ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంతవరకు చూసుకుంటే 28 మంది ఈ ముందుగానే ఇచ్చారు, బయటికి ముందు ఇచ్చున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో దానికి సంబంధించి రోడ్ వైడింగ్ కార్యక్రమాలు ఈరోజు రేపు అనేది ప్రారంభించడం జరుగుతుంది. దీనికి దరిదాపు మనకి 123 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. సో ఈ కార్యక్రమం అనేది మనం తొందరలోనే మొదలు సార్. ఓన్లీ రోడ్లకే సార్ 123. దీనిలో ఒకటి ఎండ్ టు ఎండ్ రోడ్డు, డ్రైన్స్, తర్వాత భూమి ల్యాండ్ ఎక్విజిషన్కి భవనాలు ఉంటే భవనాలు కలిగి కూడా ఇవ్వడం. అంటే స్టార్టింగ్ అంటే ఆల్రెడీ కన్సెంట్ ఎవరైతే ఇచ్చిన వాళ్ళతో ముందు మొదలు పెడతాం. ఉన్న దాన్ని బట్టి ఏదైతే మొదలు పెడితే నిర్ణయించి మొదలు పెడతారు. దానికి ఇప్పుడు ఒక అరగంట మొదలు పెడతాం. నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లో కారును లారీ ఢీకొన్న సంఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం నుండి నంద్యాలకు పెళ్లికి హాజరు కావడానికి వస్తున్న మార్కాపురానికి చెందిన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఘాట్ రోడ్లోని నరసింహస్వామి దేవాలయం మలుపు వద్ద ప్రమాదవశాత్తు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 104 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నంద్యాలలో మొదలైన రోడ్ల విస్తరణ, ఆనందంలో మునిగిన నంద్యాల ప్రజలు, పనులను పరిశీలించిన మంత్రి అఖిల. నంద్యాలకు పట్టిన శని ఈ రోజుతో తీరిందని ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నంద్యాల మండలంలో యువనేత భూమా ఆశీర్వాద యాత్రకు జన నీరాజనం. భూమా ఆశయాలు నెరవేర్చి నంద్యాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్న భూమా. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామన్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లో కారును ఢీకొన్న లారీ, 4 తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.